అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ నయోమి టాక్స్. మొదటగా గోధుమ పిండిని తీసుకుందామండి. ఈ గోధుమ పిండి సుమారు ఒక 2 గుప్పిళ్ళంత గోధుమ పిండి ఉంటుందండి. ఈ గోధుమ పిండిలో మనము చపాతీ పిండి మాదిరిగా కలుపుకోవాలి. ఈ కలుపుకున్న చపాతీ పిండిని చూడండి, మెత్తగా వాటర్ పోసుకొని కొంచెం కొంచెంగా వాటర్ పోసుకొని కలుపుకోవాలండి. ఇలాగా మెత్తగా చపాతీ పిండిలా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకొని ఒక అరచేతి మీద చిన్ని స్మాల్ సైజు, అంటే మనకి చూడటానికి అవి గోధుమ గింజల్లాగా బియ్యపు గింజల్లా ఉంటాయండి, అంత సైజు తయారు చేసుకోవాలి. మొత్తం పిండి అంతా కూడాని ఇగోండి, పిండి అంతా ఇలా తయారు చేసుకుంటే ఈ విధంగా అయిందండి. ఇది కొద్దిగా మనం ఏం చేయాలంటే ఇప్పుడు సేమియా తయారు చేసుకోవడం ఎలా చెప్తాను. ముందుగా బాండి పెట్టుకొని అందులో నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వేసుకున్న తర్వాత దానిలో మనము జీడిపప్పు, కిస్మిస్ మొదట వేపుకుందామండి. మనము ఇది సేమియా చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా హెల్దీ కూడాను. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవాలంటే ముందుగానే ఈ గోధుమ పిండితో ఈ విధంగా తయారు చేసుకుని కొంతసేపు ఎండబెట్టుకుని మనము ఒక డబ్బాలో స్టోర్ చేసుకుని పక్కన పెట్టుకోవచ్చండి. ఎప్పుడు మనము సేమియాతోనే కాకుండా మనకి బాంబినో సేమియాస్ ఉంటే ఆ సేమియాతోనే కాకుండా అప్పుడప్పుడు ఈ గోధుమ పిండితో కూడా మనం ఇలా తయారు చేసుకుని సేమియా చేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి. మనకి షుగర్ పేషెంట్లకి అది కూడా చాలా మంచిది. ఎందుకంటే గోధుమ పిండితో మనం ఏ విధంగా అయినా సరే మనము తీసుకుంటే అది మనకి హెల్త్కి ఎంతో మంచిది. కాబట్టి గోధుమ పిండిని ఈ విధంగా కూడా తయారు చేసుకుని సేమియా అది తయారు చేసుకుంటే చాలా బాగుంటుందండి. మీరు తప్పకుండా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. మీరు ముందుగా డ్రై ఫ్రూట్స్ వేగిన తర్వాత పక్కన పెట్టుకోవాలండి. చూడండి, ముందుగా మనము జీడిపప్పు, కిస్మిస్ బాగా ఫ్రై చేసుకున్నామండి. వీటిని తీసి పక్కన పెట్టుకుందాము. మరికొంత నెయ్యి వేసుకుని లేకపోతే అదే నెయ్యిలో మనం ఏం చేద్దామంటే బాదం పప్పు, పిస్తా పప్పు వీటిని కూడా మనము డ్రై రోస్ట్ చేసుకుందాము. నేతిలో వేపుకుందామండి. ఇవి తీసి పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు బాదం పప్పు, పిస్తా పప్పు ఈ రెండు కూడా వేసుకొని నేతిలో వేపుకుందామండి. ఈ డ్రై ఫ్రూట్స్ వాళ్ళని కూడా మనకి హెల్త్కి చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయండి. ఇప్పుడు ఎక్కువ డ్రై ఫ్రూట్స్ తినమంటున్నారు కదా. ఈ విధంగా సేమియాలో వేసుకుని కూడా తినడం వల్ల మనకి చాలా మంచిది. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీకు ఇంకా ఏమైతే ఆక్రోట్ అవన్నీ కూడా ఉంటాయి కదా, అవి కూడా మీరు వేసుకోవచ్చు. మీ ఇష్టం. మీకు ఏది ఇష్టమైతే ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు. మీకు ఏది ఇష్టమైతే డ్రై ఫ్రూట్ ఇష్టమై ఉందో అవన్నీ కూడా మీరు ఇందులో వేసుకొని చక్కగా సేమియా తయారు చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. నేను ఇంట్లో ట్రై చేశాను, మాకు బాగా నచ్చిందనేసి మీకు తయారు చేసి చూపించాలనిపించి మీకు చూపిస్తున్నానండి. మీకు కూడా నచ్చినట్లయితే అసలు ఇది ఐటెం మీరు ఎక్కడన్నా ఎవరైనా ట్రై చేసి ఉంటే మాత్రం నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఎందుకంటే నేనే ఫస్ట్ తయారు చేశానేమో అని అనుకుంటున్నాను. ఎందుకంటే మనము ఒకసారి గోధుమ పిండితో ఈ విధంగా తయారు చేస్తే ఎలా ఉంటుందో అన్న ఆలోచనతో తయారు చేసిందండి. మీకు ఎవరికైనా ఈ విధంగా తయారు చేసిన ఐటెం తెలుసుంటే మాత్రం నాకు కామెంట్స్లో మాత్రం చెప్పండి. తర్వాత మనము తయారు చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదండి గోధుమ పిండితో. ఇవి కొంచెం చూడండి ఆరబెట్టుకున్నామండి. ఆరబెట్టుకుంటే ఇలా అవుతాయి. వీటిని ఇప్పుడు కొద్దిగా నేతిలో వేపుకుందామండి. మరి ఎక్కువ వేపాల్సిన అవసరం ఏం లేదండి, కొద్దిగా వేపుకుంటే సరిపోతుంది. తర్వాత ఇందులో మనము కొద్దిగా వాటర్ చేర్చుకుంటే మనకి ఎలాగ సగ్గుబియ్యము వేసుకుంటాం కాబట్టి సగ్గుబియ్యము ఇవి రెండు కలిపి ఉడుకుతాయండి. ఇవి కొద్దిగా ఉడికిన తర్వాత అప్పుడు మనం పాలు అది పోసుకుందాం. చూడండి, ఇప్పుడు కొద్దిగా రోస్ట్ అయింది కదా. ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసుకుందామండి. కొంచెం వాటర్ పోసుకొని కొద్దిగా ఉడుకుతున్నాయి అనుకున్నప్పుడు మనము సగ్గుబియ్యం కూడా వేసుకుందామండి. మీరు ఎవరైనా ఎప్పుడైనా గోధుమ పిండితో ఈ విధంగా ట్రై చేస్తుంటే మాత్రం నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. చూడండి, ఇప్పుడు మనము సగ్గుబియ్యం కూడా ఇందులోనే వేసుకుని రెండు కలిపి ఉడికించుకుందామండి.
సగ్గుబియ్యం ఉడికిపోతాయి అనుకున్నప్పుడు అప్పుడు మనం పాలు వేసుకుందామండి. అప్పటి వరకు మనం వీటిని ఉడికించుకుందాము. చాలా బాగుంటుందండి. ఎప్పుడు మామూలుగా తినే నార్మల్ సేమియా కాకుండా ఈ గోధుమ పిండితో ఈ విధంగా మనం ఇంట్లోనే బయట కొనక్కర్లేకుండా ఇంట్లోనే మన చేతులతో తయారు చేసిన గోధుమ పిండితో ఈ విధమైన ఐటెంని తయారు చేసుకొని తినడం వల్ల మనకు ఒక సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుందండి. చూడండి, ఇప్పుడు ఉడికినాయి కదా. ఇప్పుడు మనం పాలు పోసుకుందాము. మీ ఇష్టం, మీరు ఎన్ని పాలైనా వేసుకోవచ్చు ఇందులో. నేను సుమారు ఒక 1/2 లీటర్ వరకు వేసానండి ఇందులో పాలు. ఇప్పుడు పాల్లో ఉడికిద్దామండి వీటిని. ఈ పాల్లో కూడా చక్కగా మెత్తగా ఉడికిపోతాయండి. మనం ఎండబెట్టాం కదా, గోధుమ పిండి ఉడకడానికి టైం పడుతుందా అనుకుంటాకేమీ లేదు. మనము సుమారు వాటి సైజు గోధుమ గింజంత సైజు మాత్రమే చేసాం కాబట్టి చాలా త్వరగానే ఇది ఉడికిపోతుందండి పాల్లో కూడా. పాల్లో ఉడికిన తర్వాత అప్పుడు మనము పక్కన ఉన్న షుగర్ ఉంటుంది కదండి, షుగర్ అయినా వేసుకోవచ్చండి ఇందులో, లేదా బెల్లమైనా వేసుకోవచ్చు. నేను కొద్దిగా షుగరు కొద్దిగా బెల్లము వేసి చేశానండి. ఈ రెండిట్లో మీకు ఏది ఇష్టమైతే అది వేసుకోవచ్చు. నేను రెండు కూడా కొంచెం కొంచెం వేసాను, బెల్లం వేసాను. ఇప్పుడు చూడండి, బెల్లం కూడా చాలా బాగుంటుంది టేస్ట్. మామూలు ఒట్టి బెల్లంతో చేసుకున్నా బాగుంటుంది, షుగర్ వేసుకుని చేసుకున్నా కూడా బాగుంటుందండి. మీ ఇష్టం, మీకు ఏ విధమైన టేస్ట్ ఇష్టమవుతే అది ఆ విధంగా చేసుకోండి. నేనైతే రెండు వేసాను. ఇవి వేసిన తర్వాత కొంచెం ఇలాచీ పౌడర్ ఉంటుంది కదండి, అది కూడా వేసుకోవచ్చండి, ఎందుకంటే ఫ్లేవర్ బాగుంటుంది. ఈ విధంగా మనము గోధుమ పిండితో మనమే ఇంట్లో స్వయంగా తయారు చేసుకొని సేమియా తయారు చేసుకుంటున్నామండి. తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకుందామండి. చూడండి, ఉడికిపోయిందండి. ఉడికిందా లేదా అని మనకు చూడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే పాల్లో కూడా ఉడికిపోతుంది. ఆ తర్వాత పక్కన పెట్టుకుని నేతిలో వేపి పెట్టుకుని డ్రై ఫ్రూట్స్ వేసేసుకుందామండి. చాలా కలర్ఫుల్గా ఉంటుంది, చూడటానికి చాలా హెల్దీ కూడానండి. మీరు తప్పకుండా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. ఇది నా బర్త్డే సందర్భంగా నేను ఇంట్లో తయారు చేసిన స్వీట్ అండి. ఇది టేస్ట్ మాత్రం చాలా బాగుంది, తిని చాలా బాగుంది అన్నారు. మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. మీకు ఏదన్నా చిన్న చిన్న అకేషన్స్ అవి ఉన్నప్పుడు మాత్రం తప్పకుండా ఇటువంటి సింపుల్గా అయిపోయే, చాలా క్విక్గా అయిపోయే ఈ ఐటెంని మాత్రం తప్పకుండా మీరు ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. అయిపోయిందండి. ఇప్పుడు మనము సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందామండి. ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే గోధుమ పిండితో సేమియా రెడీ. మీరు ఇంట్లో తయారు చేసుకుని మాత్రం ఎలా ఉన్నది అన్నది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. గోధుమ పిండితో నేను తయారు చేసిన ఈ సేమియా మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఒకసారి క్లిక్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే.